చదువుదాము. దాని తర్వాత ఎవరు చదువుతారు ఈరోజు 10 నిమిషాలు? హ్మ్. సుధీష్ణ మాతాజీ ఒక 10 మినిట్స్ చదవండి. నేను చెప్పినప్పుడు మళ్ళీ మనం అన్‌మ్యూట్ చేసుకొని ముందుకెళ్దాం. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ చదవండి. ఆత్మానుభవమునకు భాగవత ధర్మమనడి ఈ సరళ విధానమును శ్రీ చైతన్యులు ప్రతిపాదించిరి. ఈ ప్రయోజనమునకు శ్రీమద్ భాగవతము చక్కని మార్గదర్శి అయి ఉన్నది. శ్రీ చైతన్య మహాప్రభువు రామానందరాయలు ఈ అంశములనే గాక ఇంకనూ ఉన్నతమైన ఆధ్యాత్మిక విషయములను చర్చించి ఉండిరి. ఉద్దేశపూర్వకముగా ఆ అంశములను ప్రస్తుతము ఇచ్చట పొందుపరుచుట లేదు. రామానందరాయునితో జరిగిన తదనంతర సంభాషణను శ్రవణము చేయుటకు మొదట మనుజుడు ఆధ్యాత్మిక స్థితిని చేరవలసి ఉండుటయే అందులకు కారణము. మహాప్రభుతో శ్రీల రామానందరాయలు కావించిన తదుపరి సంభాషణలు శ్రీ చైతన్య శ్రీ చైతన్య బోధామృతము అను గ్రంథమునందు పొందుపర పొందుపరచబడినవి. ఉద్యోగమును విరమించి పూరి జగన్నాథమునకు విచ్చేయుమని మహాప్రభువు ఆ సమావేశమానంతరము శ్రీ శ్రీ రామానందరాయనికి ఉపదేశించిరి. తద్వారా వారిరువురును కలిసి జీవించుటకు దివ్యానుబంధమును కలిగియుండుటకు అవకాశము కలుగగలదని పలికిరి. అటు పిమ్మట కొంతకాలమునకు రామానందుడు పదవి నుండి విరమించి రాజు నుండి ఉపకార వేతమును పొంది పూరి జగన్నాథమును చేరి మహాప్రభువు యొక్క అత్యంత అంతరంగిక శిష్యులలో ఒకడయ్యెను. రామానందుని వల్లనే సికిమహితి అను అంతరంగిక శిష్యుడును పూరి జగన్నాథమును నందుండెను. ఆ విధముగా శ్రీ చైతన్య మహాప్రభువు ముగ్గురు లేదా నలుగురు సన్నిహిత సహచరులతో ఆధ్యాత్మిక విషయములపై చర్చలు జరుపుచు ఆధ్యాత్మిక సమాధి యందు 18 సంవత్సరములు గడిపిరి. మహాప్రభువు జరిపిన చర్చలన్నీయును ఆయన అంతరంగిక కార్యదర్శి అయిన శ్రీ స్వరూప దామోదర గోస్వామిచే పొందుపరచబడినవి. శ్రీ చైతన్య మహాప్రభువుల వారి నలుగురు ముఖ్య అనునాయులలో స్వరూప దామోదరుడు ఒకడు. ధనమునకే ప్రాముఖ్యము నొసగడి లౌకిక జనులతో మరియు స్త్రీలతో సన్నిహిత మందిర మార్జన కార్యక్రమము అప్పగింపబడిన అతడు తనను తాను మహాప్రభువు దాసులలో ఒకనిగా భావించెను. ప్రతాపరుద్రుని అట్టి సేవాభావమును మహాప్రభువు మెచ్చుకొనిరి. తొలుత ప్రతాపరుద్రుడు తనకు శ్రీ మహాప్రభువుల వారి దర్శనమును గూర్చి మని సార్వభౌమ భట్టాచార్యుని మరియు రామానందరాయుని అర్థించెను. వారు స్వయముగా విన్నపము గావించినను మహాప్రభువు ఆ అభ్యర్థనను నేరుగా తిరస్కరించిరి. భట్టాచార్యుడు రామానందుడు వంటి సన్నిహిత సహచరులే ఆర్జించినను మహాప్రభువు ఆ విధముగా ప్రతాపరుద్రుని విన్నపమును తిరస్కరించిరి. ధనమునకే ప్రాముఖ్యము నొసగడి లౌకిక జనులతో మరియు స్త్రీలతో సన్నిహిత సంబంధము సన్యాసికి ప్రమాదకరమని శ్రీ మహాప్రభువు దీని ద్వారా తెలియజేసిరి. శ్రీ చైతన్య మహాప్రభువు ఆదర్శనీయ సన్యాసి వందనముల సమర్పి సర్పించుటకైనను స్త్రీలు ఆయనను సమీపించలేదు. స్త్రీలు కూర్చుండుటకై ఆయన నుండి దూరముగా ఏర్పాట్లు చేయబడేటివి. ఆదర్శనీయ బోధకునిగా ఆచార్యునిగా ఆయన అతి ఖచ్చితమైన సన్యాస కర్మలను వనరించిరి. భగవత అవతారమేగాక ఆయన మానవునిగా సైతము ఆదర్శనీయ స్వభావమును కలిగి ఉండిరి. ఇతర వ్యక్తులతో కూడా ఆయన వ్యవహారము అనుమానములకు అతీతముగా ఉండేడిది. ఆచార్యునిగా తన ప్రవర్తనలో ఆయన వజ్రాయుధము కన్నను కఠినముగాను గులాబీ కన్నను మృదువుగాను వర్తించిరి. ఆయన సహచరులలో ఒకడైన
చోటా హరిదాసుడు ఒక స్త్రీని కామదృష్టితో గాంచుట ద్వారా గొప్ప తప్పిదమును చేసెను. పరమాత్మ రూపమున శ్రీ మహాప్రభువు చోటా హరిదాసుని మనస్సు నందలి కామమును గుర్తించగలిగినందున వెంటనే తన సాంగత్యము నుండి అతనిని బహిష్కరించిరి. చోటా హరిదాసును క్షమింపమని ఎవరెంత ప్రార్థించిననో ఆయన అంగీకరింపక అతనిని తన భక్త సంఘంలో చేర్చుకొనలేదు. మహాప్రభువుల వారి సాంగత్యమునకు దూరమైన చోటా హరిదాసుడు అటు పిమ్మట ఆత్మహత్య గావించుకొనెను. అతని ఆత్మహత్య విషయమును వినిన పిమ్మట శ్రీ మహాప్రభువు అతని తప్పిదమును మరువలేదు. చేసిన తప్పిదమునకు సరి అయిన శిక్షను చోటా హరిదాసుడు పొందినాడని ఆయన పలికిరి. సన్యాసాశ్రమమున నియమములను పాటించుట యందు శ్రీ చైతన్య మహాప్రభువు ఎట్టి రాజీని కనబరచలేదు. కనుకనే ప్రతాపరుద్రుడు భక్తుడని తెలిసినను అతనికి దర్శనమొసగుటకు మహాప్రభువు తిరస్కరించిరి. సాధారణముగా రాజైన వాడు ధనలోభి అయి ఉండుటయే అందులకు కారణము. ఆధ్యాత్మిక రంగమున చరించువాడు కలిగి ఉండవలసిన సరి అయిన నైజమును శ్రీ మహాప్రభువు తన ఈ వర్తనము ద్వారా తెలుపగోరిరి. ఆధ్యాత్మికుడైన వానికి ధనముతో అతివలతో ఎట్టి సంబంధము లేదు. అట్టి వాడు వాటి సన్నిహిత సంబంధము నుండి తప్పక దూరముగా నుండవలెను. ఆయనను భక్తులు కావించిన ఏర్పాట్ల కారణముగా ప్రతాపరుద్రుడు మహాప్రభువు కరుణను పొందగలిగెను. దీని భావమేమనగా ఆధ్యాత్మిక రంగమున క్రొత్తగా ప్రవేశించిన సాధకుని భగవానుని కన్నను అతని ప్రియభక్తులే అధికముగా కరుణించగలరని విదితమగుచున్నది. కనుకనే శుద్ధ భక్తులైన వారు ఇతర శుద్ధ భక్తుల చరణ కమలముల చెంత ఎట్టి అపరాధమును గావింపరు. భగవానుని పాదపద్మముల చెంత ఉనర్చబడు తప్పిదము కొన్ని మార్లు అతనిచే క్షమించబడవచ్చును. కాని భక్తుల ఎడ ఉనర్చబడు తప్పిదము మాత్రము భక్తియుత సేవయందు పురోగమింపరు గోరువానికి అత్యంత ప్రమాదకరము కాగలదు. శ్రీ చైతన్య మహాప్రభువు పూరి క్షేత్రమున ఉన్నంత కాలము జగన్నాథ రథోత్సవ సమయమున ఆయనను గాంచుటకు వేలాది మంది భక్తులు విచ్చేసేడివారు. రథోత్సవ సమయమున గుండీచా మందిర మార్జనము అత్యంత ముఖ్యమైన ఉత్సవమై ఉండెను. అది మహాప్రభువు యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహింపబడుచుండెడిది. మహాప్రభుల వారి సామూహిక హరినామ సంకీర్తనము రథోత్సవమునకు విచ్చేసిన జనులకు గొప్ప అద్వితీయ ప్రదర్శనమై ఉండెడిది. సామూహిక హరినామ సంకీర్తనమే జనుల హృదయములను ఆత్మానుభవము వైపునకు మళ్లించుటకు మహోన్నతమైన మార్గము. ఈ విధముగా శ్రీ చైతన్యులు సామూహిక హరినామ సంకీర్తనమునకు ఆద్యులైరి. శాంతి సామరస్యములను కలిగిన శుద్ధ స్థితి యందు జనులను నిలుపుటకై ప్రపంచ నేతలందరూ శ్రీ చైతన్య మహాప్రభువు ప్రారంభించిన ఈ హరినామ సంకీర్తనోద్యమము నుండి బాధమును గడింపవలసి ఉన్నది. ఈ సమయమునందు ప్రపంచమున సమస్త మానవాళికి అత్యంత అవసరమైనది ఈ హరినామం సంకీర్తనమే. కొంతకాలము పిదప శ్రీ చైతన్య మహాప్రభువు తిరిగి ఉత్తర భారతమునకు తన ప్రయాణము వారంభించిరి. బృందావనము పరిసర ప్రాంతములను దర్శించుటకు నిర్ణయించుకొనిన శ్రీ మహాప్రభువు జారీఖండ అరణ్యముల మధ్యప్రదేశ్ ద్వారా ప్రయాణించినప్పుడు నవజంతువులన్నీయు ఆయన నిర్వహించిన హరినామ సంకీర్తనలో పాల్గొనినవి. క్రూరములైన పెద్ద పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు, జింకలు, ఆదిగాగల పనచరములన్నీయును మహాప్రభువును చేరగా ఆయన ఆ జంతువులను హరినామ సంకీర్తమున నిలిపిరి. సామూహిక హరినామ సంకీర్తనము ద్వారా అడవి జంతువులైనను శాంతి సామరస్యములతో జీవింపగలనని శ్రీ మహాప్రభువు ఈ కార్యము ద్వారా నిరూపించిరి. ఆయనచో నాగరికులైన మానవుల విషయమును గూర్చి వేరుగా తెలుపవలసిన అవసరమేమున్నది? ప్రపంచమునందలి ఏ మానవుడును ఈ సంకీర్తనోద్యమమున భాగమును పొందుటకు తిరస్కరింపడు. హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లాంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. గురవే గౌరచంద్రాయ రాధికాయ తదాలయే కృష్ణాయ కృష్ణభక్తాయ తద్భక్తాయ నమో నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పంచతత్వాత్మకం కృష్ణం భక్తారూపస్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్తశక్తికం. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తులందరికీ సాదర ప్రణామాలు. ఈరోజు మనము భద్రాచల యాత్రకి ప్రారంభం అవుతున్న ఇంకొద్దిసేపట్లో భద్రాచల యాత్ర చక్కగా స్వామి యొక్క అనుగ్రహం చేత బాగా జరగాలి అని అందరు భక్తులు ప్రార్థన చేయండి. ఎవరైతే రాలేకపోతున్నారో వారు కూడా విశేషమైన ప్రార్థన సమర్పించగలరు. ఎవరైతే వస్తున్నారో వారి కోసమని మీరు కూడా రావాలి అని ఇంకొకసారి ప్రార్థన సమర్పణ చేయగలుగుతారు కూడా. ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారు శ్రీమద్ భాగవత ఉపోద్ఘాతంలో శ్రీ చైతన్య మహాప్రభు రామానందరాయ్ వీళ్ళిద్దరికి మధ్య జరిగిన చర్చ గురించి ప్రస్తావన చేయటం ప్రారంభం చేశారు. కొవ్వూర్ అనే ప్రదేశంలో గోదావరి నది తీరంలో రామానందరాయ్ శ్రీ చైతన్య మహాప్రభువుల్ని కలుసుకుంటారనమాట. ఇప్పుడు వాళ్ళకి చాలా విశేషమైన ఒక కన్వర్జేషన్ జరుగుతుంది. ఈ కన్వర్జేషన్ గురించి మనం ఆల్రెడీ విన్నాం ఒకసారి. కానీ దాంట్లో టాప్ మోస్ట్ విషయం ఏమంటారు అని అంటే, ఒక భక్తుడికి అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి అని అడుగుతారు శ్రీ చైతన్య మహాప్రభు. అంటే అన్నిటికంటే పెద్ద బాధ ఒక భక్తుడి జీవితంలో ఏమిటి అని అడిగితే, భక్తుల యొక్క సాంగత్యంలో లేకపోవటమే అన్నిటికంటే పెద్ద బాధ అని అంటారనమాట ఒక భక్తుడికి. ఎలా అయితే ఒక చేప నీటిలో ఉండకుండా ఎలా అయితే తన ప్రాణాన్ని నిలబెట్టుకోలేదో, అలా ఒక భక్తుడు భక్త సాంగత్యంలో లేకపోయారనుకోండి, ఒక విషయి అని అంటాం చూడండి, ఒక మెటీరియలిస్టిక్ పర్సన్, ధార్మికమైన మార్గంలో లేనివాడికి ఇక్కడ చూడండి ప్రపంచంలో ఎలాంటి మన స్వభావం ఉంటుందో అటువంటి జనాలు మన చుట్టుపక్కల ఉండాలి అని అనుకుంటారు. మనం కానీ ధార్మికమై ఉన్నా అనుకోండి, మన చుట్టుపక్కల అందరూ కూడా ధార్మికమైన వ్యక్తులు ఉండాలి అని అనుకుంటారు. అలా లేకపోతే మనకి బాధేస్తుంది. అలానే ఒక విషయికి విషయములతో గురించి మాట్లాడేవాడు లేకపోతే వాడికి బాధ అనమాట. విషయముల గురించి మాట్లాడకుండా కేవలం భగవంతుడి గురించి మాట్లాడుతూ ఉండే వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉన్నాం అనుకోండి, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ముక్కు నోరు మూసేసి వాళ్ళని ఎక్కడో ఏమంటారు, మనం గోన్ సంచులేసి కట్టేసినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎవరికి? విషయులకి. మీకు మేము ప్రవచనం చెప్పేటప్పుడు చూస్తూ ఉంటాం కదా, స్టేజ్ పైన కూర్చొని ఎవరెవరి ఒక ముఖంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి అని చూస్తూ ఉంటాం. భక్తులైన వారేమో చాలా ఆనందపడుతూ ఉంటారు. వాళ్ళు ఆ రసంలో మునిగిపోతూ ఉంటారనమాట. అరే ఈ విషయం ఇలా ఉంది, ఈ విషయం అలా ఉంది. కానీ కొంతమంది పాపం చాలా బాధలోకి వెళ్ళిపోతారనమాట ప్రవచనం విన్నప్పుడు. ఎందుకు అని అంటే, అరే ఏంటి ఈ విషయాలు ఎందుకు చెప్పాలి, మనల్ని మేము ఎలా ఉండాలో అలా ఉండాలి, కానీ ఇలా ధార్మికమైన విషయాలు వింటే మేము ఎలా మారిపోవాల్సి వస్తుందా అనే వాళ్ళ బాధ కూడా వాళ్ళకి చాలాసార్లు ఉంటుంది కొంతమందికి. కాబట్టి ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు అంటారు, ఒక భక్తుడు అందుకే అండి విషయుల యొక్క సాంగత్యంలో ఉండకూడదు. ఎంతవరకైతే మనం విషయుల యొక్క సాంగత్యంలో ఉంటామో భక్తులు చెప్పిన విషయాలన్నీ కూడా మనకి లోపలికి వెళ్ళవన్నమాట. ఇక్కడ ఒక పెద్ద ఏమంటాం, మనం మహా సిమెంట్ వేసి వాల్ కట్టినట్టుగా అనిపోతుంది. ఎన్ని మంచి విషయాలు చెప్పినా సరే అవి డుమ్ 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 అని కొట్టుకొని బయటికి వెళ్ళిపోతాయి, కానీ ఇక్కడ నుంచి లోపలికి మాత్రం వెళ్ళవు. అంటే మనం అంత మూర్ఖంగా తయారైపోతాం అనమాట. ఎంత మూర్ఖంగా తయారైపోతాము అని అంటే, ఇంకా అసలు మంచి విషయాలు తెలుసుకునే అవసరమే మనకి పోతుంది.
అందుకే భక్తుల యొక్క సాంగత్యంలో నిరంతరం ఉండాలి. విషయుల యొక్క సాంగత్యంలో ఉండకూడదు. విషయి ఇప్పుడు మనకి శ్రీ చైతన్య మహాప్రభు ఒక విషయం శాస్త్రంలో ఒక విషయం చెప్తానండి. స్త్రీ సంగి సంగస్య మనం అనుకోవచ్చు చాలామంది ఇలా వాదిస్తూ ఉంటారు మనతో పాటు. ఏమంటారంటే, "మాకెటువంటి చెడు అలవాట్లు లేవండి. మేము చాలా ఏమంటారండి శుద్ధ పూసలమండి" అని అంటూ ఉంటారు. కానీ మీరెంత మంచి వాళ్ళైనా సరే మీతోటుండే సాంగత్యం చెడుదనుకోండి, శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా అండి? ఒక స్త్రీ సంగి అంటే డైరెక్ట్‌గా వ్యభిచారం చేసేవాడి కంటే, వ్యభిచారం చేసేవాడి యొక్క సాంగత్యంలో ఉన్నవాడు ఇంకా చాలా ఆహ్, బ్యాడ్ స్టేట్‌లో ఉన్నవాడు అని అంటారు. స్త్రీ సంగి సంగస్య అని అంటుంది శాస్త్రం. కాబట్టి అటువంటి స్త్రీ సంగి సంగులకి ఎవరికైతే ఉంటారో వాళ్ళకి భగవద్ అనుగ్రహం పొందటము అనేది శూన్యమైపోతుంది. శ్రీ సంగి సంగము. శ్రీ చైతన్య మహాప్రభు అందుకే ప్రతాపరుద్ర మహారాజుని కలవను అని అంటారనమాట. ఎందుకు అనంటే ఆయన ఒక రాజు. రాజుగారిని నేను ఒక సన్యాసిగా కలవను. ఇక్కడ కొన్ని సన్యాసులుకి ఉండవలసిన నియమములు కొన్ని మనకి ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఉన్నారండి. మీరు చూసారనుకోండి చక్కగా శ్రీ చైతన్య మహాప్రభు యొక్క చూసినట్టయితే ఉపోద్ఘాటనలో శ్రీల ప్రభుపాదుల వారు ఈ విషయం గురించి ప్రస్తావన చేస్తున్నారు. ఎప్పుడు డైరెక్ట్‌గా స్త్రీలతో మాట్లాడటమే మహాప్రభు ఉండేవారు కాదట. వారి నుంచి దూరంగా కూర్చునే ఒక ఏర్పాటు చేసేవారు అని చెప్తున్నారన్నమాట. కాబట్టి ఒక సన్యాసికి, ఒక బ్రహ్మచారికి స్త్రీతో డైరెక్ట్‌గా కన్వర్జేషన్ చేయకూడదు అని మన శాస్త్రం నియమిస్తుంది. అందుకే ఆహ్, మనం ఎన్నో సార్లు చెప్తూ ఉంటాం. డైరెక్ట్‌గా మనకి మెసేజ్‌లు పెట్టకూడదు. అది కూడా మనకి ఒక డైరెక్ట్‌గా ఒక మాతాజీ మనకి డైరెక్ట్‌గా మెసేజ్ పెట్టకూడదు అని ఎన్నో సార్లు మనం మాట్లాడుకున్న జపా క్లాసులలో కూడా మనం ఆహ్, ప్రస్తావన చేసుకున్నాం. దాంతో పాటు మనకి సదాచారంలో కూడా మనం వీటి గురించి ప్రస్తావన చేసుకున్నాం. ఎందుకంటే ఒక ఆహ్, ఒక భక్తి మార్గంలో, ఒక వైరాగ్య మార్గంలో ఉండే ఒక ఒక స్త్రీ సపోజ్‌గా ఒక వైరాగ్య మార్గంలో, భక్తి మార్గంలో ఉన్నారు అని అనుకోండి. అటువంటి వారికి ఒక పురుష శబ్దం వారి యొక్క వాణి అనేది మంచిది కాదు. అలానే ఒక పురుషుడు భక్తి మార్గంలో ఉన్నారు, బ్రహ్మచర్యాన్ని పాలిస్తూ ఉన్నారు, వైరాగ్య మార్గంలో ఉన్నారు. అంటే ఒక స్త్రీ శబ్దం వినటం అంత మంచిది కాదనమాట. అందుకే మనం డిస్కరేజ్ చేస్తాము. లేకపోతే ఆహ్, మేము దాన్ని అంత ప్లెజెంట్‌గా స్వీకరించమనమాట. కాబట్టి అందుకే వి హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇప్పుడు యాత్రకొస్తున్నారు. మీరు బ్రహ్మచారులతో ఎలా ఉండాలి? ఇక్కడ మనకి ఇక్కడ సిద్ధాంతం చెప్తుందనమాట. కాబట్టి కొన్నిసార్లు ఫోటోలని వచ్చేస్తూ ఉంటారు. అందుకే మేమెప్పుడైనా సరే నించున్నప్పుడు కూడా ఎవరైనా మాతాజీతోటి ఉన్నారనుకోండి, చెయ్యి ఇలా జోడించి ఇటు పక్కకి తిరిగి ఇలా నమస్కారం చేస్తామనమాట. కాబట్టి ఇవన్నీ మర్యాదలు మనకు తెలుస్తూ ఉండాలి. కాబట్టి మనంతట మనము ఎక్స్‌క్లూజివ్ వాయిస్ మెసేజ్‌లు పంపించటము, దాంతో పాటు మనకి ఎక్స్‌క్లూజివ్‌గా మెసేజెస్ పంపించటము, ఇలాంటివి మనం చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏదన్నా ఉంటే రాసైనా పంపాలి కానీ, మనం వాయిస్ మెసేజ్‌లనేది మనం పెట్టకూడదు. అది కూడా ఏది ఇంపార్టెంట్ ఏదైనా ఈ యొక్క మార్గంలో వెళ్తున్న వారికి అవసరమా? లేదా నా భక్తి మార్గానికి అవసరమా? అనే విషయాన్ని పరిశీలన చేసుకొని, ఎంత వీలైతే అంత తక్కువ కన్వర్జేషన్ అనేది మనకుండాలి. ఇది ఆ కన్వర్జేషన్ కూడా సేవోన్ముఖమై ఉండాలి. సేవకి సంబంధించినదై ఉండాలి. అంతేకాని జనరల్ టాక్ చేయకూడదనమాట. ఇప్పుడు చూడండి, ఒక బ్రహ్మచారికి, ఒక సన్యాసికి ఒక నార్మల్ విషయాలు తెలుసుకునే అవసరం, అలానే నార్మల్ విషయాలు పంచుకునే అవసరం ఉండదు. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలనమాట. దేన్ని మనం ప్రస్తావన చేస్తున్నాము? ఎంతవరకు ప్రస్తావన చేస్తున్నాము? ఎలా మనము ప్రస్తావన చేస్తున్నాము? ఒక క్యాజువల్ బిహేవియర్ అనేది మనకు ఉండకుండా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ ఆశ్రమ మర్యాద అని అంటారు చూడండి, దాన్ని జాగ్రత్తగా మనం నిలబెట్టుకోవాలనమాట. అందుకు శ్రీ చైతన్య మహాప్రభు శ్రీ చైతన్య చరితామృతంలో ఒక విషయం చెప్తారు. కనీసం ఒక బొమ్మైనా సరే, స్త్రీ బొమ్మ ఉన్నా సరే అటు జోలికి వెళ్ళను అని అంటారు మహాప్రభు.
అది శాస్త్రంలో ఉన్న వాక్కుని ఆయన అలా ప్రస్తావన చేస్తారు. కాబట్టి చాలా ముఖ్యమండి మనకి. 'ఛోటా హరిదాస్' ఆ సంఘటన విన్నప్పుడు మీకు చాలా ఆశ్చర్యం వేసుంటుంది. ఎందుకు మహాప్రభు అలా చేశారు అని. 'ఛోటా హరిదాస్‌ని' చాలా ప్రాధేయపడ్డారనమాట. ఒక ఆవిడ 'ఛోటా హరిదాస్' మనం 'చైతన్య చరితామృతం' విన్నప్పుడైతే క్లియర్‌గా చెప్తాను. కానీ ఇప్పుడు సంక్షేపంగా చెప్తాను. అయితే వీళ్ళందరూ కూడా 'ఛోటా హరిదాస్' వీళ్ళందరూ కూడా సన్యాస ఆశ్రమం స్వీకరించే వాళ్ళనమాట. సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళే అనమాట. అయితే వారికి దానం ఇవ్వడానికి ఒక మహిళ వస్తూ ఉండేది. అయితే చోటా హరిదాస్ ఆ దానాన్ని తీసుకునేవారు. అంటే ఆ ధాన్యాన్ని తీసుకొని అందరి కోసం వండే యాగశ ఆహ్, య వంటశాలకు తీసుకెళ్ళేవారనమాట. అక్కడ వంట చేసి అందరికీ ప్రస్తావన చేస్తూ ఉండేవారు. ఎప్పుడైతే ఆ ఆహారాన్ని స్వీకరించారో మహాప్రభువుకి తెలిసిపోతుందనమాట. ఎక్కడో కలుషితం ఉంది. ఎలా కలుషితం ఉంది అనంటే ఆ ఆహారం ఏదైతే స్వీకరించారో అప్పుడు ఈ దానం ఇచ్చే ఒక స్త్రీని ఒక చెడు దృష్టితో చూసాడనమాట ఓ హరిదాస్ ఒక్కసారే. అది మహాప్రభువుకి తెలిసిపోయింది. తను తీసుకున్న ఆహారాన్ని. తర్వాత అప్పటినుంచి చోతా హరిదాస్‌తో మాట్లాడటం ఆపేశారండి. మాట్లాడటం ఆపేశారు. ఆయనని బహిష్కరించారు. "నువ్వు ఇక్కడ ఉండకు" అని చెప్తారనమాట. అప్పుడు అందరు భక్తులొచ్చి, "అయ్యయ్యో! పర్వాలేదండి. తప్పు చేశారు. వదిలేయండి, వదిలేయండి" అని అంటారు. కానీ మహాప్రభు మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా చెప్తారు. "స్త్రీల పట్ల అగౌరవం ఉన్న వ్యక్తిని నా సాంగత్యంలో చోటు లేదు" అని చెప్పేస్తారు. అందుకే మనకి చూడండి మనకి చాలా సార్లు అంటారు. మనం డైరెక్ట్‌గా మేమేం చేశామండి, మేమేం చేశామండి అంటే. మీరేం చేయకపోయినా మీరు డబ్బులిచ్చి సినిమాలలో ఏం చేస్తారండి? ఏమన్నా హీరోయిన్‌ని కూర్చోబెట్టి హీరో ఏమన్నా ఆరాధన చేస్తారా? పాదాలకి అర్చన చేస్తాడా? స్త్రీని ఎంత అవమానంగా చూపిస్తారో ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ ఎంజాయ్‌మెంట్‌గా చూపిస్తారు. కాబట్టి మీరు చేయకపోయినా మీరు డబ్బులిచ్చి వేరే వాడిని చేయిస్తున్నా సరే అది మనకే పాపం చుట్టుకుంటుంది. అందుకే స్త్రీని అత్యంత గౌరవంగా చూడని ఒకళ్ళని మహాప్రభు యొక్క సిద్ధాంతంలో త్రావులేదు అనే విధాన్ని చూపించడానికి మహాప్రభు అలా చేశారు. శ్రీల ప్రభుపాదుల వారిని అడిగారు, "అయ్యా! మహాప్రభు ఇలా మనల్ని బయటికి పంపించేశారు చోటా హరిదాస్‌ని. మరి మా సంగతేంటి?" అని అడిగారు. మహా శ్రీ అయితే ప్రభుపాదుల వారన్నారు, "నేను శ్రీ చైతన్య మహాప్రభు కాదు. నాకు మీ అందరూ కావాలి" అని అన్నారనమాట. అందుకోసం మన ఆచార్యులు చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నా సరే, మన గురువులు దాన్ని చాలా కన్సిడరేట్ చేశారనమాట. అది చాలా ముఖ్యమైన విషయం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అటు వైరాగ్యంలో ఉన్నవాళ్ళైనా సరే, గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళైనా సరే, పిల్లలైనా సరే, పెద్దలైనా సరే, స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, ఎవ్వరికీ కూడా ఇటువంటి భావన ఉండటము భక్తి మార్గంలో మంచిదే కాదు. అందుకోసం ఇప్పుడు చూడండి అజామిలుడు ఎంత మంచివాడని ప్రొద్దున్నే లేసి, సంధ్యావందనం చేసి, పూజ చేసుకొని, శాలగ్రామారాధన చేసుకొని, మడి కట్టుకొని, ఆ తర్వాత ఏకభుక్తం చేస్తూ అన్నీ బానే ఉన్నాయి వాడివి. కానీ ఒక్కసారి ఒక చిన్న సినిమా జూసాడు. అయిపోయింది వాడి జీవితం అంతా నాశనం. కాబట్టి మనం కొద్దిగా ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లు తిప్పుతామండి మేము కొద్దిసేపు ఒక గంట, 2 గంటలు రోజుకి అనంటే తిప్పండి రీల్‌లు. రీల్‌లలో వచ్చే చెత్తంతా మనసులో నుంచే పోదు గదా! అది అలానే సెటిల్ అయిపోతది గదా! సినిమాలు జూస్తామండి మాకేం పర్వాలేదని అంటే, సినిమాలు జూసేసాక మీ మనసులో ఉందా అండి ఆ శక్తి? ఆ మనసులో ఉండే సినిమా వచ్చిన జ్ఞాపకాలన్నీ తీసేసి బయట పాడేసి, నేనింకా ప్రభుజీ మొత్తం సినిమాలో ఏమీ గుర్తులేదు. ఏ డైలాగు గుర్తులేదు. ఏ సాంగు గుర్తులేదు. అసలు నేను సినిమా ఏ థియేటర్‌లోకెళ్ళానో గూడా గుర్తులేదు. అసలు హీరో, హీరోయిన్ ఎవరో గుర్తులేదు. అసలు పేరే గుర్తులేదండి. మాకు నిన్న రాత్రి ఏం జరిగిందో గుర్తులేదు అనేటట్టుగా ఉండగలుగుతామా మనం? లేదు గదా! అంతా మొత్తం సాధన జేసి అన్నీ అయిపోయాక చిట్ట చివరికి అక్కడికొచ్చాక గోలోకానికెళ్ళే సమయంలో మరణకాల ఏ సినిమా జూసాము అని సడెన్‌గా గుర్తొచ్చిందనుకోండి అప్పుడెలా ఆపుతాం మనం? పర్వాలేదు ప్రభుజీ సినిమా గుర్తొస్తే కనీసం హీరో, హీరోయిన్ అయినా అవ్వచ్చు. లేదా ఆ సినిమా హాల్‌లో ఎలికైనా అవ్వచ్చు. మనకు తెలీదు ఏమవుతా. కాబట్టి మనకుండాల్సిన ఒక జ్ఞాపకం, దానికి మనకుండవలసిన సుకృతి అన్నీ కలిసి కదా మనకిచ్చేది. మనం కావాల్సుకున్నది ఇవ్వడానికి అక్కడ భగవంతుడేం వెయిట్ చేయట్లేదనమాట. కర్మ సిద్ధాంతం ఒకటి దాన్ని స్థాపన చేశారయ్యా. ఈయన యొక్క డిజైర్, ఆయనకుండే సుకృతి. ఇప్పుడు అందరికీ మనకి ఇక్కడ నుంచి సపోజ్ ఎళ్ళాలి అని అనుకున్నాం అనుకోండి. మొన్న నిన్ననే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారొచ్చారు. ఆ! ఉద్ఘాటనకొచ్చారనమాట. ఉద్ఘాటనకొచ్చారు. వారెంత బ్రహ్మాండంగా శ్రీల ప్రభుపాదుల వారి గురించి, శ్రీల గోపాలకృష్ణ గోస్వామి వారి గురించి ప్రస్తావన చేశారు. మీరందరూ చూసే ఉంటారనుకుంటున్నాను. నరేంద్ర మోదీ గారి యొక్క అఫీషియల్ ఛానెల్‌లో కూడా ఉంది. ఇస్కాన్ నవీ ముంబై అనే దాంట్లో కూడా ఉంది. లేదా మీకు కూడా పంపిస్తాం. ఆ గ్రూప్‌లో పెడతాను చూడండి.
అయితే అందరితో మేము కూడా వెళ్ళిపోతామండి ప్రైమ్ మినిస్టర్ గారితో ఆయన ప్రోటోకాల్‌లో అంటే ఉంటుందా అండి? అసలు ఒక్కొక్క నిమిషం, నిమిషం మాకొచ్చిందనమాట ఆయన షెడ్యూల్ ఎలా ఉందంటే 3:27 నుంచి 3:28 వరకు మధ్యలో ఏం చేస్తారు? 3:28 నుంచి 3:29 వరకు ఏం చేస్తారు? మొత్తం క్షణం, 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 క్షణం. మొత్తం 2, 3 రోజులు మేము గూడా యాత్రకొస్తున్నామండి. 2, 3 రోజులు భద్రాచలంలో ఎవ్వరు ఉండకూడదు. ఒక 1000 మంది పోలీసులుండాలి. అంటే అయ్యా నీ మీకివన్నీ ఏం చెయ్యరు. నార్మల్‌గా రండి. నార్మల్‌గా ఎళ్ళండి రావాలనుకుంటే అని చెప్తారు. కాబట్టి ఒకళ్ళకి ఆశ ఉండటం వేరు. దాన్ని అనుగ్రహించటం వేరు. కాబట్టి మనకు తెలీదండి. మనకి ఎలాంటి స్వభావం కలుగుతుందో, ఎటువంటి విషయము మనకు అనుగ్రహించబడుతుందో అనేది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండవలే. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలనమాట. అందుకే స్త్రీ సంగి సంగులు మనం చాలా దూరంగా ఉండాలి. విషయ సాంగత్యము కలిగిన వారితో మనం ఎంత దూరంగా ఉంటే అంత భగవత్ కృప కలుగుతుంది మనకి. లేకపోతే చాలా, 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 చాలా కష్టము. ఇది ముఖ్యం అన్నమాట. కాబట్టి ఇక్కడ మహాప్రభు యొక్క సిద్ధాంతంలో ప్రస్తావన చేస్తున్నారు. మహాప్రభు ఎలా ఒక స్త్రీ సంగి నుంచి దూరంగా పెట్టారు. దాని తర్వాత చోటా హరిదాస్ ముక్తిని పొందుతారు. ఆయన అంటారు ఆయన ఒక గంధర్వుడైపోతారు అని అంటారనమాట. శాప విమోచనం అయింది అని అంటారనమాట. దాంతో పాటు ఇక్కడ మనకి ప్రస్తావన చేస్తున్నారు. ఎలా మనము ఒక వైరాగ్య మార్గంలో ఉండేవారితో ఎలా ఉండాలి? ఒక వైరాగ్య మార్గంలో ఉండేవారు స్త్రీలతో ఎలా ఉండాలి అనే విషయం. కాబట్టి మనకి క్యాజువల్ బిహేవియర్ ఎప్పుడూ రాకూడదండి. మనకి ఒక ఆధ్యాత్మికవేత్త ఒక ఒక ఆధ్యాత్మికవేత్తని ఎప్పుడు కూడా మనం అదే స్వభావంతో చూడవలసిన అవసరం ఎంతో ఉన్నది. అది కూడా మనకెప్పుడైనా ఆహ్, ఈ యొక్క భౌతికమైన సాంగత్యం అంటే వాపు సాంగత్యం దొరికినప్పుడు కూడా మనం చాలా, చాలా, చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలనమాట. ఈ విషయములన్నింటిలో గూడా. మహాప్రభు తన జీవితంలో ఆచరించి మనకి చూపించారు. అది చాలా ముఖ్యమైన విషయం. దాని తర్వాత రామానందరాయలకు చెప్తారు, "అయ్యా నువ్వింకా ఉద్యోగం ఆపేసేయండి రండి" అని. మనకి ఎంతవరకు మనం మన వైండ్ అప్ చేయాలి మన వీటిని అనేవి మనం ఒకసారి ప్రస్తావన చేసుకున్నాం జపా క్లాస్. రామానంద రాయ్‌కి అంటారు, "అయ్యా మీ సర్వీస్ అయిపోయింది కదండీ! మీరు కూడా జాయిన్ అయిపోండి" అనంటే వారు కూడా వచ్చేస్తారు. గుండీచా మార్జనం గురించి ప్రస్తావన చేశారు. గుండీచా మందిరంలో ఎలా మార్జన జరిగేది, ఎలా వాళ్ళందరూ కలిసి ఎంత చక్కగా సేవ చేశారు. మహాప్రభువు యొక్క సిద్ధాంతంలో సేవా ప్రాధాన్యము అని అంటారనమాట. సేవ మనందరికీ కూడా ప్రాధాన్యంగా సేవనే ముఖ్యమైన భగవత్ సాంగత్యంలో అన్నిటికంటే ముఖ్యమైనదేమిటి అనంటే సేవ అని అంటారనమాట. కాబట్టి ఆ సర్వీస్‌ని మహాప్రభు ఎప్పుడు ప్రోత్సాహన చేస్తూ ఉండేవారు. దాంతో పాటు భగవన్నామ స్మరణ, యుగనామమైన హరే కృష్ణ మహామంత్రాన్ని స్థాపన చేశారు. శ్రీ చైతన్య మహాప్రభు. ఎక్కడి వరకు అనంటే పశువులన్నీ కూడా క్రూర మృగాలన్నీ కూడా అక్కడ చేరి మహాప్రభు నడుస్తుంటే అక్కడ నృత్యము చేసే అంత విధమైన ఒక సంకీర్తన సంఘటన శ్రీ మహాప్రభు దాన్ని ప్రారంభం చేశారనమాట. అటువంటి విశేషోత్సవం, అటువంటి విశేషమైన చరిత్ర మహాప్రభుది. ఎప్పుడైతే మనము భద్రాచలం నుంచి తిరిగి వచ్చేసాక శ్రీ చైతన్య చరితామృతం ప్రారంభం చేసుకుంటామో, అప్పుడు ఇంకా డీటెయిల్డ్‌గా ఈ విషయాలన్నీ కూడా మనకు అవగతమవుతాయి. ఎలా, ఏంటి, మన ఒక వైష్ణవుడి యొక్క చరిత్ర ఎలా ఉండాలి అనే విషయాలన్నీ కూడా అసలు కృష్ణుడికి నచ్చే విధంగా మనం ఎలా ఉండగలుగుతాము అనే విషయాలన్నిటిని కూడా శ్రీ చైతన్య చరితామృతం మనకి ప్రస్తావన చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ విషయాలన్నీ మనకి వినే విషయాలన్నీ కూడా చక్కగా మనసులో ధారణ చేసుకునే విధంగా మనం విని ప్రయత్నం చేసే ఒక లక్షణాన్ని మనము తయారు చేసుకుందాం. దాంతో పాటు మనకి ఈరోజు ఇప్పుడే మేము బయలుదేరాలి. ఇంకొన్ని క్షణములలో ఇక్కడి నుంచి బయలుదేరి మనము భద్రాచల క్షేత్రానికి చేరుకొని వచ్చే భక్తులందరికీ ఏర్పాట్లు అక్కడ చేస్తున్నాము. రెడీగా వాళ్ళందరూ ఆహ్, వచ్చే కంటే ముందే అన్నీ చక్కటి కార్యక్రమ ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తే తర్వాత భక్తులందరికీ సేవ చేసుకునే ఒక అవకాశం ఉండి అందుకోసం మీరందరూ కూడా ఒకసారి లక్ష్మీ నృసింహస్వామికి, అలానే ఆ సీతారామచంద్ర భగవాన్‌కి ప్రార్థన చేయండి. యాత్ర చక్కగా, మంచిగా జరగాలి అని మీరందరూ వచ్చే భక్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా, మెల్లగా
నిదానంగా రావాలి అని ప్రార్థన. అలానే నిన్న కూడా మమ్మల్ని భక్తులు అడుగుతున్నారు, ప్రభుజీ ఇలా మనకి కూడా సేవ చేసుకునే ఒక అవకాశం ఉన్నది. తప్పకుండా మీకు సేవలు ఆల్రెడీ తెలుసు. ఏ ఏ సేవ చేసుకోవాలి జపా గ్రూప్‌లో మళ్ళీ ఈరోజు కూడా ఒకసారి పెడతారు చూసుకోండి. అలానే హనుమకి కూడా మనకు సుందరాకాండ చేస్తున్నాము. హనుమకి ఎటువంటి సేవ లేదు అని నిన్న ఒక భక్తుడు ఫోన్ చేసి నాకు చెప్తున్నారనమాట. అని రామచంద్రుడికే ఉన్నాయి, హనుమకి లేవు. రామచంద్రుడికుంటే హనుమకు ఉన్నట్టే కదండీ! ఆ! స్వామికి ఏవైతే ఉంటాయో దాసుడు అదే ఆనందాన్ని పొందుతూ ఉంటారు గదా! అందుకే కృష్ణ భక్తి చేసే వాళ్ళందరికీ కృష్ణుడు ఎంత ఆనందం పొందుతున్నారు. అసలు తన భక్తులు ఎంత ఆనందం పొందుతారు తన సేవలో అని కృష్ణుడు అనుకుంటేనే కదా శ్రీ చైతన్య మహాప్రభువుగా ఆవిర్భవించింది. కాబట్టి దాసుడికుండే స్వామికి జరిగే సేవలలోనే దాసుడికి ఆనందం ఉంటుందండి. దాసుడికి సెపరేట్‌గా ఇంకొక ఆనందం పుచ్చుకోవాలి అని అనుకున్నాడనుకోండి ఆయన దాసుడవ్వడు. స్వామికి ఎంత ఆనందము కలుగుతుంది అని ఆలోచన చేసేవాడే దాసుడవుతాడు. కదా! మనందరం భగవద్ దాసులం అవ్వాలి అని అనుకుంటున్నాం గాబట్టి, స్వామికి ఎలా వివిధమైన సేవలు మనం ఎలా చేయాలి అని మనము ఆలోచిస్తూ ఉన్నాం. అంతే కదండీ! స్వామి యొక్క సేవలో మనకి పూర్తి ఆనందం కలిగింది అనంటే, మనము ధార్మికంగా స్వామి యొక్క భక్తిలో మనం ముందుకెళ్తున్నట్టు. లేదండి నాకు కూడా కొన్ని సేవలు చేయండి అని అనుకున్నామనుకోండి, అంటే ఇంకొద్దిగా టైం ఉంది నీకు కృష్ణ భక్తుడు అవ్వడానికి అని అర్థం అనమాట. సరే, మనకి అలా ఇలా 2 విధాలుగా చూసుకున్నా సరే, మీరు కృష్ణ భక్తి సిద్ధాంతంలో భా స్వామి యొక్క ఆరాధన ఎంత ముఖ్యమో, స్వామి భక్తుల యొక్క ఆరాధన కూడా అంతే ముఖ్యం కదా! కాబట్టి మనకి హనుమకి కూడా ఒక విశేషమైన సేవ, వడమాల కైంకర్య సేవ కూడా మనం ఒకటి జత చేసాము. స్వామికి ఇష్టమైన వడమాల, దాంతో పాటు తమలపాకుల మాల, ఈ మాల కైంకర్యం కూడా మనం ఒకటి జత చేసాం. ఎవరికైనా హనుమ యొక్క కృప కోసము కూడా మనము కైంకర్యం సమర్పణ చేసుకోవాలి అనంటే వారు కూడా చేసుకోవచ్చు. ఇది కూడా మనం జపా గ్రూప్‌లో పెడతాము. చక్కగా మీరు అక్కడి నుంచి డీటెయిల్స్ చూసుకొని ఆ ఫార్మ్ ఫిలప్ చేసి దాంతో పాటు మీకుండే విశేషమైన ప్రార్థనలు కూడా దాంట్లో సమర్పణ చేస్తే, ఆ ప్రార్థనలన్నీ అక్కడ ప్రింట్ తీసుకొని అలానే స్వామికి విన్నవించడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనకి క్లాస్ మీరందరూ జపా గ్రూప్‌లో ఉన్నవారు అని నేను భావిస్తున్నాను. క్లాస్ అయిపోయాక మీకు అక్కడికి వస్తుంది లింక్. లింక్ చూసుకొని మీరు ఆ సేవలు చేద్దురు కానీ. చాలా సంతోషం. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే కృష్ణ. ఇంకా ఏమన్నా విశేషాలున్నాయా? అందరు భక్తులు జాగ్రత్తగా వస్తారు భద్రాచలానికి అని భావిస్తున్నాం. కొంతమంది ఆల్రెడీ చేరుకున్నారు. మన ఉదయ్ ప్రభు, మహేష్ ప్రభు, శ్రీకర్ ప్రభు, శ్రీనివాస్ ప్రభు, ప్రసన్న మాతాజీ వీళ్ళందరూ చేరుకున్నారు. ఆల్రెడీ పాపం అక్కడ సేవలు ప్రారంభం చేశారు. మేము కూడా మధ్యాహ్నం కల్లా అక్కడ చేరుకుంటాం. సత్యనందిని మాతాజీ ఇద్దరితోటే మాట్లాడగలుగుతాం. ఎందుకంటే మేము హరే బయలుదేరాలి. ప్రభుజీ, దండవత్ ప్రణామ్స్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగుంది ప్రభుజీ చెప్పేది చైతన్య మహాప్రభు గురించి. చాలా చాలా బాగుంది ప్రభుజీ. ఒక డౌట్ ప్రభుజీ, ఇప్పుడు నరసింహస్వామిది కూడా అభిషేకం ఉంది కదా ప్రభుజీ? అవునండి. నేను ఈ రోజు పంపినా సరిపోయిద్ది కదా ప్రభుజీ? ఆ బాబు ఈ రోజైనా సమర్పణ చేసుకోవచ్చు, పర్వాలేదు. బాబు డీటెయిల్స్ మనీ పంపిస్తే సరిపోద్ది కదా ప్రభుజీ? అంతే. గోత్రము. హరే కృష్ణ ప్రభుజీ. ప్రార్థన మీరేం ప్రార్థన చేయాలనుకుంటున్నారో అది కూడా ప్రస్తావన చేయాలి. సంధ్యా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఏమన్నా అంటే సుందరకాండ అట్లాంటివి చదవాల్సినవి ఏమైనా ఉంటే పీడిఎఫ్ పెట్టరా ప్రభుజీ? కొంచెం అన్నీ మనకి గ్రూప్‌లో పెడతాం మనం. గ్రూప్‌లో ఏవైతే పారాయణ చేసుకోవాల్సిన సంబంధించినవి ఉన్నాయో అవన్నీ కూడా మనం గ్రూప్‌లో పెడతాం మాతాజీ. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం. హరే కృష్ణ. చాలా సంతోషం. పద్మప్రియ మాత. Hare Krishna Prabhuji, Dandava Pranam Prabhuji. Thank you so much. Unmute చేస్తున్నాను. Prabhuji, please bless me. Today is my birthday. Prabhuji, please. మీ సేవలు మీ సంగత్యంలో ఇలాగే ఉండాలి, ఎప్పుడు ఇంకా ముందుకు వెళ్ళాలి అని ఆశీర్వదించండి ప్రభుజీ. మీ సంగతి మాకు త్వరగా దొరకాలని అన్ని కోరుకుంటున్నాను, కానీ మీ యాత్రకు నేను రాలేకపోతున్నాను, క్షమించండి. కానీ మళ్ళీ అయినా రావాలి అని చాలా చాలా తపన ఉంది, కానీ ఎప్పుడు దేవుడు కరుణిస్తాడో నాకు తెలియడం లేదు.
చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. మీ సేవలో మీ సాంగత్యంలో ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా ఏమైనా తప్పులు చేస్తుంటే మాకు తప్పకుండా మాతాజీ, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. భక్తులందరూ కూడా ఒకసారి హరే కృష్ణ మహామంత్ర చెప్దాం పద్మప్రియ మాతాజీ కోసం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. స్వాతి కుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రణామాలు మాతాజీ. ఈ ప్రెగ్నెంట్ ప్రభుజీ, ఈ రోజు రేపు డెలివరీ అంటున్నారు. కొంచెం మీ బ్లెస్సింగ్స్ ఇస్తారని అందుకనే హ్యాండ్ రైజ్ చేశాను ప్రభుజీ. చాలా సంతోషం. హరే మీకోసం కూడా భక్తులందరూ ఒకసారి హరే కృష్ణ మహామంత్ర చెప్తా. పుట్టుపోయే శిశువు ఎవరైనా పర్లేదు, కృష్ణ కాన్సెస్ లో భక్తురాలు అయి ఉండాలి అని. మాకు కూడా ఎవరైనా పర్వాలేదండి, భక్తుడు అయితే చాలు మాకు. భక్తురాలు అయినా సరే. ప్రభుజీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. చాలా సంతోషం. త్రిపుర సుందరి మాత. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, కళ్యాణోత్సవానికి డబ్బులు కట్టాలంటే ఇంతనా ఎంతైనా కట్టచ్చా ప్రభుజీ? ఒక ఇది లిమిట్ ఉందా? నాకు తెలియదు ప్రభుజీ. పర్వాలేదు మాతాజీ, మీకు అక్కడ సేవలు ఉన్నాయి. ఆ సేవల్లో కాకుండా మీరు ఎంత సమర్పణ చేయాలనుకున్నా సరే పర్వాలేదు, భగవంతుడికి ఏదైనా సమర్పణ చేయొచ్చు. వేరే వాళ్ళు చేస్తామన్నారు ప్రభుజీ కళ్యాణాన్ని. పర్వాలేదు మాతాజీ, వేరే వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా ఎంతైనా పర్వాలేదు. స్వామి యొక్క సేవ కైంకర్యం. చాలా సంతోషం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. श्री लक्ष्मी नृसिंह भगवान की जय. पांचा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्यः पतितानां वैष्णवेभ्यो नमो नमः. हरे